క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శక్తివంతమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? ఈ యొక్క వాక్య ధ్యానాలు మరి మీ జీవితాలకు, మీ ఆత్మీయ జీవితానికి మరి దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం. మరి జరుగుతున్న ఈ యొక్క అనుదిన వాగ్దాన వివరణ పరిచర్య గురించి మీకు అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి. మరి వింటున్న మీ అందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఫిబ్రవరి మాసం 19వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క పత్రికను ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ క్రైస్తవులు ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి, ఆ ప్రేమలో ఏ అంశాలు ఉండాలి అంటూ ఒక చక్కటి ఉదాహరణ మన ముందు ఉంచినట్లుగా మనం చూస్తాం. ఆ ఉదాహరణే, ఆ జీవితమే క్రీస్తు యేసు ప్రభువారి యొక్క జీవితం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మనకి ఒక మోడల్, లేదా క్రైస్ట్ మైండ్ సెట్ గురించి ఇక్కడ కొన్ని విషయాలు మనకి అర్థమయ్యేటట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మనోభావం మనలో ఉండాలని, ఆయన దేవుని రూపంలో ఉండి మహిమను విడిచిపెట్టి కనిపించే మానవుని రూపంలోనికి ఆయన వచ్చారంటూ సేవకునిగా జీవించాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నారు కనుకనే దేవుడు ఆయనను అత్యున్నతమైన స్థానం ఇచ్చారు. కారణం ఏంటంటే అంతగా తగ్గించుకుని శిలువ మరణము పొందినంతగా విధేయతను, వినయాన్ని చూపించిన కారణం. ఈ రోజున మనం అందరము కూడా అనుసరించవలసిన అద్భుతమైన నమూనా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క జీవితం. మొట్టమొదటి మాట ఈ వచనంలో చెప్పబడుతున్న మాట మనుషునిగా కనపడి, అంటే దేవుని యొక్క రూపాన్ని, స్వరూపాన్ని విడిచిపెట్టి ఆ మహిమను వదిలిపెట్టి సింపుల్ గా మానవుని రూపంలో కనిపించాడు అని అర్థం. మరొక మాట మరణం పొందినంతగా, ఒబీడియంట్ టు డెత్, పూర్తిగా తండ్రి యొక్క చిత్తానికి లోబడినట్లుగా, అంటే మరణము పొందినంతగా కాదు, శిలువ మరణం పొందినంతగా తన తండ్రి యొక్క చిత్తానికి తను తాను అప్పగించుకున్నారు. పౌలు గారు ఇక్కడ నొక్కి చెప్తున్న మాట ఏంటంటే ట్రూ ఒబీడియన్స్. మనం కష్టాలను అనుభవిస్తున్నప్పుడు, లేదంటే అవమానం గుండా వెళ్తున్నప్పుడు, నొప్పి, భయం, సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు నిజంగా మన యొక్క విధేయత, మనుషుల పట్ల, దేవుని పట్ల మన విధేయత, వినయం, మన యొక్క జీవితం, మన యొక్క మాట తీరు నిజంగా ఎలా ఉంటుంది? నిజమైన క్రైస్తవ జీవితాన్ని, దేవుని యొక్క ప్రామాణికం, దేవుడు చూపిస్తున్న క్రీస్తు యేసు ప్రభు యొక్క జీవిత నమూనాలో మన జీవితం నిజంగా ఇమిడి ఉండగలుగుతుందా? ఇది ఈ రోజున మనం లోకానికి మనం చూపించగలుగుతున్నామా? ఇది ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్న భావం. ఈ వాక్య భాగం మన అందరి జీవితానికి ఒక గొప్ప సవాల్. మన జీవితంలో నిజంగా ప్రతిరోజు ఎంతమంది మనం మన కొరకే బ్రతకడానికి ఇష్టపడతాం? మన గౌరవం కోసం, మన యొక్క పేరు ప్రతిష్టతల కొరకు మనం బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. చదువుకుంటున్న స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఫ్రెండ్స్ మధ్య, కుటుంబీకుల మధ్యన మనం అంటాం, నేను సేవ చేస్తున్నాను. నిజమే, సేవ చేస్తున్నారు, సేవ చేస్తాము, కానీ ఫలితం నాకు మాత్రమే రావాలి. ఇది మనము సేవ చేసే విధానం. అలా అయితేనే మనం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడై ఉండి మహిమను విడిచిపెట్టి, పరలోక మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మానవుని రూపంలోనికి ఆయన వచ్చాడు. సేవకునిగా ఆ యొక్క స్థితిలో ఆ సేవకుని స్థానాన్ని ఆయన అంగీకరించి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని శిలువ మీద ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడంటే ఎంత అద్భుతమైన సవాల్ ఈ రోజున దేవుడు మనందరి ముందు కూడా ఉంచి ఆయన అడుగుతున్న ప్రశ్న, ఇందులో ఏదైనా మనం చేయగలమా? మన నిజ జీవితంలో వీటిల్లో ఏదైనా ఒక్కటి మనం చేయడానికి నిజంగా మనం ప్రయత్నం చేస్తున్నామంటారా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3-5 వచనాల్లో మనందరికీ తెలిసిన వాక్య భాగాలు. ఆయన తృణీకరించబడ్డాడు, మనుషుల వలన విసర్జించబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఇవన్నీ చేస్తుంది దేని కొరకు? ఆయన మనల్ని విడిపించుట కొరకే. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయుటకు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చును అని ఆయనే ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. ఆయన చెప్పిందే శిలువ పైన ఆయన చేశారు. ఒబీడియన్స్ అంటూ డెత్, శిలువ మరణము పొందినంతగా విధేయత. నిజంగా మన
కష్ట సమయంలో, మన ఇబ్బందుల్లో మనము ఇటువంటి విధేయతను మనం కలిగి ఉంటున్నామంటారా? కష్ట సమయాల్లో, ప్రత్యేకంగా నష్టపోతున్నప్పుడు లేదా త్యాగమైపోతున్నప్పుడు మన జీవితాలకు కలగవలసిన ఆ యొక్క గౌరవం, ప్రతిష్ట మనకి రానప్పుడు నిజంగా మనము క్రీస్తు ప్రభు చూపించిన ఈ విధేయతను, ఈ ప్రేమను, అణకును ఈ లోకానికి మనం చూపించగలుగుతూ ఉన్నామా? ఆలోచించండి. అవమానాలు ఎదురవుతున్నప్పుడు లేదా జీవితంలో ఎదురవుతున్న పరీక్షలు ఫెయిల్ అవుతున్నప్పుడు, మనుషులు వేలు పెట్టి చూపిస్తూ నిందిస్తున్నప్పుడు, చేయలేని వాటికి చెల్లించవలసి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన జీవితంలో చూపించిన మాదిరిని ఈ రోజున మనం చూపించగలుగుతున్నామా? వదకు తేపడిన గొర్రెవలే అంటూ ఆయన మౌనాన్ని చూపించినట్లుగా మన జీవితాల్లో ఈ రోజున మనం ఉండగలుగుతున్నామంటారా? ప్రేమను చూపించడంలో వినయం పాటిద్దాం. సంబంధాలను కాపాడుకోవడంలో ఓర్పుతో ముందుకు సాగుదాం. ప్రార్థనలో పట్టుదల కలిగి ధైర్యంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. నిశ్చయంగా దేవుడు మనకు అటువంటి శక్తిని ప్రభు మనకు అనుగ్రహించే దేవుడే అన్నాడు. ఎందుకంటే మత్తయి సువార్త 23:12 ప్రభు అంటారు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. హెచ్చించుకునేటప్పుడు మనలో ఏది కూడా లేదు. మనము వినయముతో ప్రభు పాదాల ముందు మనుషులు ఎదుట మనము వినయం చూపించినప్పుడు ఆకాశము కంటే ఉన్నతుడైన దేవుడు ఆయన మనల్ని హెచ్చించుటకు తూర్పు నుండి పరమటి నుండి హెచ్చు కలుగదు. హెచ్చించువాడు ఆయనే. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఒదిగిపోయినప్పుడు తగిన సమయం నందు ఆయన నిశ్చయంగా మన వినయానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మనకి దయచేసే దేవుడే ఉన్నాడు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:9 పౌలు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తాడు. అందుకే పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని యొక్క మోకాలు యేసు నామమున వంగినట్లును, ప్రతి ఒక్క నాలుక కూడా తండ్రి అయిన దేవుని మహిమపరచబడినట్లుగా ఆయనను అత్యధికంగా హెచ్చించారు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు ప్రభు చూపించిన ఈ గొప్ప మాదిరికరమైన జీవితం, క్రీస్తు యేసు ప్రభు యొక్క జీవితపు నమూనాలోనికి ఆయన మన ముందు మనం మోడల్గా పెట్టుకుందాం. ఆయన వలె ఈ లోకంలో క్రీస్తు బిడ్డలుగా మన కుటుంబాల్లో పనిచేసే చోట, బంధువుల మధ్యన, స్నేహితుల మధ్యన క్రీస్తు బిడ్డలముగా, క్రైస్తవులముగా ఒక చక్కటి మాదిరిని కలిగి మనం ముందుకు సాగిపోదాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి లోకమందంతటా కూడా మరి పరిశుద్ధమైన లెంట్ డేస్గా ప్రభా అనేక మంది ఉపవాస ప్రార్థనలతో, దీక్షతో నీ సన్నిధిలో మరి ఎదురు చూస్తూ ఉపవాసాలతో తండ్రి ఆత్మీయ జీవితంలో బలపడాలని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా మీరు బలపరచండి, శక్తితో మీరు నింపండి ప్రభా. మా బాహ్యమైన మాటలు కాదు కానీ అయా అంతరంగంలో నేను తొంగి చూచుకున్న దేవుడవు గనుక ఇదిగో నువ్వు చూపించిన మాదిరి ప్రకారం ప్రభా మేము జీవించటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు. సిలువ మరణం పొందినంతగా, భయంకరమైన మరణం పొందినంతగా నువ్వు విధేయత చూపించడానికి ఇష్టపడ్డావు ప్రభా. అటువంటి విధేయత మా జీవితాల్లో కూడా మీరు మాకు దయచేయండి. నీ చిత్తమును గ్రహించినప్పుడు మేము విధేయత చూపించగలగాలి. నువ్వు మమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో మేము విధేయత చూపించగలగాలి. అటువంటి కృపతో ప్రభా మీరు మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ హస్తము నుంచండి దేవా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సిద్ధపడుతున్న బిడ్డల పైన ప్రభా నీ హస్తము నుంచండి. బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుల్లో ప్రభా ఇదిగో మంచి విజయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఉపవాస ప్రార్థనలో ప్రభా చుట్టూ కూడా నీ కంచి వేయండి. చక్కటి ఆత్మీయ జీవితంలో ప్రభా బలపరచబడ్డానికి నీ బిడ్డలకి నీ కృపను చూపించమని ఇదిగో నాయన ఈ దినమంతా కూడా నీ సన్నిధి, నీ కాపుదల, భద్రత నీ బిడ్డతో ఉంచి నడిపించమని అడుగుతున్నాం. ఈ సమయంలో బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాము. ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారిని మీరు నిశ్చయంగా దీవించండి, బలపరచండి. విదేశీ ప్రభా ప్రయాణాలలో సిద్ధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారికి చక్కటి ప్రభా ప్రయాణాల కొరకు మీరు ద్వారాలు తెరిచి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడేని నడిపించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.